విశ్వాచి వాతము అనే సమస్య తగ్గడానికి ఆయుర్వేద చికిత్స. దీన్ని బ్రేకియల్ న్యూరాలజియా లేదా సర్వైకో బ్రేకియల్ న్యూరాలజియా అని అంటారు. అంటే మెడ నుంచి భుజం మీదుగా ఈ చేతి వల్ల వరకు ఉండే నరము లాగడము లేదా నరము యొక్క నొప్పి ఈ విశ్వాచి వాతం. ఈ బ్రేకియల్ న్యూరాలజియా అనేది రావడానికి మూల కారణం ఏందో ఇప్పుడు చూద్దాం. మన మెడ భాగంలో ఉండే ఈ వర్టెబ్రాస్ లేదా వెన్నుపూసలు అనేవి 7 ఉంటాయి. C1 నుంచి C8 వరకు ఉంటాయి. ఈ మధ్య నుంచి బ్రేకియల్ నర్వ్స్ అంటే స్పైనల్ నర్వ్స్ అన్నీ బయలుదేరి అవి ఒకదాంతో ఒకటి కలిసి బ్రేకియల్ ప్లెక్సెస్గా మారతాయి. ఈ బ్రేకియల్ ప్లెక్సెస్ ఉండే ప్రాంతంలో ఏదైనా నరము లేదా నరం యొక్క భాగము లేదా నర్వ్ రూట్స్ అనేవి కంప్రెషన్కు గురి కావడం అంటే ఒత్తుకుపోవడము లేదా పట్టేసినట్లు కావడం అనేది ఒక ముఖ్యమైన కారణం. దీంతో పాటుగా ఈ ప్రాంతంలో ఏదైనా వాపు రావడము లేదా ఇన్ఫెక్షన్ రావడము లేదా ఈ నరాలు ఇరిటేషన్కు గురి కావడం అనేది ఈ బ్రేకియల్ నర్వ్ రావడానికి గల కారణాలలో ముఖ్యమైనవి. ఈ బ్రేకియల్ న్యూరాలజియా రావడానికి బ్రేకియల్ ప్లెక్సస్లో ఏదైనా భాగము లేదా మొత్తం భాగము ఒత్తిడికి గురి కావడము, తద్వారా చేతి వేళ్ళ దాకా పాకినట్లు ఉండే లాగినట్లుగా ఉండే నొప్పి. ఈ బ్రేకియల్ ప్లెక్సస్ ఉండే భాగంలో ఏదైనా ఒత్తుకుపోవడం వల్ల ఆ నరాలు సప్లై చేసే భాగం మొత్తం అంటే ఈ భుజము, ముంజేయి, తర్వాత ఈ వేళ్ళు, ఈ ఈ మొత్తం ప్రాంతం అంతా అంటే భుజము నుంచి చేతి వేళ్ళ దాకా లాగేసినట్లుగా ఉండే నొప్పి. కొంతమందిలో ఈ నొప్పి కూడా ఎలక్ట్రిక్ షాక్ ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా ఉండే తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది. దీంతో పాటుగా కొన్నిసార్లు ఈ చేతి వేళ్ళ భాగంలో కానీ ఈ భుజంలో కానీ మధ్యలో కానీ తిమ్మిర్లు మొద్దుబారినట్లు ఉండడము, కొన్నిసార్లు సూదులతో కుచ్చినట్లుగా ఉండడం అనేది కూడా జరుగుతుంది. దీంతో పాటుగా కొంతమందిలో ఈ చేతులను దగ్గరికి చాచాలన్నా, ముడిచాలన్నా, చేతులను పైకి ఎత్తాలన్నా కానీ ఎత్తలేని పరిస్థితి, అంటే దాంతో బలహీనం ఉంటుంది. దీంతో పాటుగా కొన్నిసార్లు ఈ చేతి బొటనవేలు, మధ్యవేలు ఇవి కూడా తిమ్మిర్లు అంటే వేలు చివర్లు కూడా తిమ్మిర్లు స్పర్శ జ్ఞానం లేకుండా ఇవి ఉంటాయి. ఈ నొప్పులు కూడా ముఖ్యంగా రాత్రి వేళలో ఎక్కువైతాయి. అంటే పడుకున్నాక కొద్దిసేపటికి ఈ నొప్పి వల్ల లేచి కూర్చొని బాధపడే అంత తీవ్రమైన పరిస్థితి కొందరిలో ఉంటుంది. ఈ విశ్వాచి వాతం లేదా బ్రేకియల్ న్యూరాలజియా తగ్గడానికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలుగా మనము పైకి రాయడానికి 2 రకాల పద్ధతులను మనము పాటించవచ్చు. మొదటిది ఉపనాహము. ఉపనాహము అంటే పట్టీలాగా వేయడం. దీని కొరకు కావలసినవి సీమ అవిష విత్తులు, వీటిని లిన్ సీడ్స్ అని అంటారు. రెండవది నల్ల నువ్వులు. మూడవది మనకు దొరికితే కనుక ఆముదపు విత్తులను కూడా మనం తీసుకోవచ్చు. దీంతో పాటుగా సైంధవ లవణం. ఈ మూడింటిని తీసుకుని పొడి చేయాలి. ఈ పొడి చేసిన వాటిని ఒక గిన్నెలో వేసి దానికి కొద్దిగా పులిసిన గంజి లేదా పులిసిన మజ్జిగ కలిపి మంట మీద పెట్టి కొద్దిగా వెచ్చ చేయాలి. అది చల్లారుతూ గోరువెచ్చగా అయిన తర్వాత అది ముద్దలాగా మారే వరకు ఉంచి దాన్ని ఈ పైనుంచి కింది వరకు అంటే మెడ వెనుక భాగము, ఈ భుజాల ప్రాంతంలో పూర్తిగా లేపనంలాగా పూసి అది ఆరే వరకు ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల తీవ్రమైన నొప్పి అనేది ముద్దుబారినట్లు ఉండడం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇది తీసేసిన తర్వాత ఒక తైల యోగాన్ని కూడా మనము మర్దన కొరకు ఉపయోగించుకోవచ్చు. దీనికి కావాల్సింది సన్న రాష్ట్రము 1 కిలో. ముందుగా సన్న రాష్ట్రాన్ని 1 కిలో తీసుకొచ్చి దానికి 4 లీటర్ల నీళ్ళలో వేసి కషాయంలాగా కాచాలి. ఈ 4 లీటర్ల నీళ్లు 1 లీటర్ అయ్యే వరకు కషాయంలాగా కాచి దాన్ని వడపోసుకొని పక్కకు పెట్టుకొని దాంట్లో 1/4 కిలో నువ్వుల నూనె, ఒక 100 గ్రాముల అగరు, ఒక 100 గ్రాముల చెంగల్వ కోస్టు, ఈ రెండింటిని కూడా నీళ్ళతో మెత్తగా ముద్దలాగా నూరి ఆ తైలంలో వేసి తైల పాకం చేసుకుని ఆ తైలాన్ని మర్దన కొరకు ఉపయోగిస్తూ ఉంటే, అంటే ఈ మెడ ప్రాంతంలో, ఈ భుజం ప్రాంతంలో, ఈ కిందుగా ఎక్కడైతే ఈ భుజాలు పట్టేసినట్లు ఉండడము,
ఈ మెడ ప్రాంతంలో నొప్పి, చేతి లాగుతుంది, మొత్తం పైనుంచి కింది వరకు మృదు మర్దన చేస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రతిరోజు 1కి 2 సార్లు, 3 సార్లు నొప్పి తీవ్రతను బట్టి కనుక చేస్తూ ఉంటే ఈ బ్రేకియల్ న్యూరాలజియా అనే సమస్య చాలా చక్కగా తగ్గిపోతుంది.